వ్యవసాయ రంగంలో రైతులకు టెక్నాలజీ ద్వారా సేవలను అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు రైతులకు కావాల్సిన 15 రకాల డిజిటల్ సర్వీసెస్ ను అందిస్తోంది. పొలంలో పంటను వేసింది మొదలుకొని మార్కెట్లో అమ్మే వరకు కావాల్సిన సేవలన్నింటినీ డిజిటల్ రూపంలో అందిస్తోంది. కొత్త టెక్నాలజీతో రైతులకు సులువుగా పనులు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకప్పుడు వ్యవసాయం అంటే కేవలం అధిక శ్రమతో కూడిన పని. కానీ నేడు టెక్నాలజీ తోడవడంతో స్మార్ట్ అగ్రికల్చర్ గా మారుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ శాఖను డిజిటలైజ్ చేస్తున్నాయి. విత్తనాలు నాటినప్పటి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు అండగా నిలుస్తున్నాయి. అవినీతికి తావు లేకుండా దళారుల రహిత మార్కెటింగ్, శాస్త్రీయ సాగు పద్ధతులతో డిజిటల్ సేవలు అందిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పీఎం కిసాన్, రైతు భరోసా పథకాలు రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయన్నారు వ్యవసాయ అధికారులు. మధ్యవర్తులు లేకుండా డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతు మరణించినప్పుడు 15 రోజుల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 70,000 కోట్ల భారీ బడ్జెట్ తో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరపున వివిధ రైతు సంక్షేమ కార్యక్రమాలకి భారీ బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇంతటి భారీ బడ్జెట్ తో కూడిన ఈ పథకాల అమలులో ఎలాంటి అవినీతికి, తారతమ్యాలకి అవకాశం ఇవ్వకుండా వ్యవసాయ శాఖ ఏంటంటే సుమారు 10 నుండి 15 ఆన్లైన్ వెబ్సైట్లు గానీ యాప్ల సహకారంతో ఈ పథకాల అమలును సమర్థవంతంగా నిర్వహిస్తుంది. రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే మళ్లీ విత్తనం సేకరించే వరకు ఉన్న అన్ని దశలను కూడా డిజిటలీకరణ చేయడం జరిగింది. రుణమాఫీ కోసం డీబీటీ సిస్టమ్ ను వాడుతోంది వ్యవసాయ శాఖ. క్రాప్ లోన్ వ్యూయర్ పోర్టల్ ద్వారా రైతులు రుణమాఫీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఫెర్టిలైజర్ యాప్ తో రైతు మొబైల్ ఫోన్ లో యూరియా బుక్ చేసుకోవచ్చన్నారు. ఫెర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ సిస్టమ్ యాప్ తో యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని తెలిపారు రైతులు. గవర్నమెంట్ తీసుకొచ్చిన యూరియా యాప్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. మాకు లైన్ లో నిలబడకుండా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం ద్వారా మా మండలంలో ఎక్కడున్న షాపులు అనేది మాకు తెలిసిపోతుంది. అక్కడ పోయి తీసుకోవడం జరుగుతుంది. లైన్ లో నిలబడడం అనేది ఇబ్బంది తప్పిపోయింది. మళ్ళా సైంటిస్టులు చెప్పిన ప్రకారం ఎకరానికి ఎంత బ్యాగులు అనేది అన్ని బ్యాగులు ఇవ్వడం వల్ల మాకు యూరియా అనేది మంచిగా లిమిట్ గా వాడడం జరుగుతుంది. రైతు భరోసా ఎకరానికి 6,000 కాడికి మాకు 7 ఎకరాలు ఉన్నది. 42,000 రైతు ఖాతాలో డైరెక్ట్ పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదేసినా రైతు ఖాతాలో డైరెక్ట్ వేస్తుంది కాబట్టి అది మంచిగా ఉన్నది. డిజిటల్ క్రాప్ బుకింగ్ యాప్ తో రైతులు వేసిన పంటలను ఆన్లైన్ లో నమోదు చేస్తామని తెలిపారు. పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం అందిస్తామన్నారు. కిసాన్ యాప్ తో రైతులు తమ పంటను ఎప్పుడు, ఎక్కడ అమ్ముకోవాలో నిర్ణయించుకోవచ్చని తెలిపారు అధికారులు. పంటల నమోదు కొరకు ఈ డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 ఎకరాలలో మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అమలు చేయడం జరుగుతుంది. దళారులను నివారించాలనే ఉద్దేశంతో సీసీఐ తీసుకొచ్చిన ఈ యాప్ మన తెలంగాణలో సక్సెస్ఫుల్ గా జరిగింది. కేవలం 3 నెలల కాలంలోనే సుమారుగా 29 లక్షల మంది మన తెలంగాణ రైతులు సీసీఐలో తమ పత్తి పంటను అమ్ముకున్నారు. యూరియా యాప్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. అతి కొద్ది కాలంలోనే 12 లక్షల మంది రైతులు 50 లక్షల బస్తాలు బుక్ చేసి రికార్డు నెలకొల్పారు. ప్రతి మంగళవారం రాష్ట్రంలోని 1600 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ తో అవగాహన కల్పిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.